రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్యలక్ష్మి లైవ్ టాపిక్ ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే అది ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వే నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా యాజ్ ఎవ్రీబడి నో, బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యశ్మి ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో. ఊరికి అందరూ నేనని కాదు చాలా మంది చేశారు అది, బట్ మేమంతా వైరల్ అవుతాం మాకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది. తన దాని కింద కమెంట్ పెట్టా ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు అంతెందుకు. ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి, బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే. అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయ్యింది, అన్నీ అవుతున్నాయి. ఓకే, దాన్ని ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది అంతే. అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి, చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్ గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, మనము వెనక్కి వెళ్ళిపెడతాను. ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. సి ఇట్ ఇస్ అప్ టు దెమ్. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి? కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా? మరి తనకేమైంది? సి ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. మేము వృద్ధలా, మీరు వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత హ్యాపీ? డాడీ అందరు బాగున్నారా? జిమ్కి వెళ్తున్నావా? ఫిట్నెస్ ఏమన్నా అంటే ఇందాక వెయిట్ లాస్ అన్నావు కదా, డాన్స్ వల్ల. ఆల్రెడీ సూపర్ సిటీ విన్నర్ అయ్యావు కదా, ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడి? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అమర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నర్, నైనిక డాన్స్, మానస్ ఉన్నాడు, సృష్టి డాన్స్. డాన్సర్స్ తో ఇచ్చాడు, ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా? అడిగి ఇష్యూ చేయలేదా? నేను వేరే షో చేసినప్పుడు నేను సంకేత్తో చేసా. అది ఎంత కష్టం. ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు, చాలా కష్టం. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా 2 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అందరికి కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు, కానీ అదే ఇంకా చాలా టఫ్, చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్ ఎలా ఉన్నారు? ఓకేనా మీకు అందరికి? కానీ బీబీ జోడి 1 కన్నా బీబీ జోడి 2 చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జడ్జెస్. అన్ని పిన్ టు పిన్ చూస్తున్నారు, పిన్ టు పిన్. శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే, ఆయన పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చూస్తారు. నేను సదా గారి నుంచి శ్రీదేవి గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిన్ టు పిన్ చూస్తారండి. శ్రీదేవి గారితో ఆల్రెడీ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటంటే సూపర్ జోడీలో ఉన్న సత్యాన్ని చూసి ఇక్కడ ఫస్ట్ టైం మనం మొత్తం మాస్ బీట్ చేయం కదా, ఇట్లా వెళ్తాం కదా. స్టార్టింగ్ మేము ఒక స్లో సాంగ్ చేసామా, ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని. అవునా? లీస్ట్ వచ్చాం మేము. అసలు సత్య మాస్టర్ తో సంకేత్ తో చేసింది. నా పేరు కూడా ఇంపార్టెంటే కదా, తను కూడా అంత చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు, అది ఇంకా మైనస్ మార్క్స్ వేసేస్తారు. అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదని. సో నేను అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తున్నాం, కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు. అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు, మీరు వీడియోస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో, ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు. ఇదే కదా ఫస్ట్ జోడీ కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్, ఐ స్టార్టెడ్ లైకింగ్ డాన్స్ సో మచ్.
సో సరే ఒప్పుకుందాము అని అనుకున్నా. ఫస్ట్ నాకు నా పేరు ఎవరైనా కానీ Hmm. ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిపే. సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. సో అర్జున్ అన్న డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి చాలన్నా, డాన్స్ రాని వాళ్ళని వద్దు, డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి అంటే లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం అన్న కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీ ప్రాబ్లం లేక ఇష్టంతోనే చేస్తున్నాం. ఎవరు ఎవరిని ఫోర్స్ఫుల్గా చేపిరు. అంటే మేము సత్య అనగానే బిగ్ బాస్ జోడీ కాబట్టి, బీబీ జోడీ కాబట్టి, బిగ్ బాస్లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటుంది, అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఆ టైప్లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్లో మా ఇద్దరు పేర్ ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళు జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే. ఎందుకంటే బీబీ అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను మధ్యలో వచ్చా, ఫినాలే తర్వాత వచ్చా. బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నన్ను ఇవ్వలేదు అనుకుంటే, లేదంటే అప్పుడే ఇచ్చి ఉండేవాళ్ళు నా అర్జున్కి. సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ 2లో. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. అసలు ఆలోచన ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు, మమ్మీకి బాగాలేదు చేసుకోవాలి, వదిలేసారు. ఇంకా వదిలేసారా? నీకు నచ్చితే ఎవరైనా చెప్పు, మేము చేస్తాము, లేదంటే చెప్పు. మరి నచ్చాలి కదా. నేను ఉన్నాను చెప్పు. నచ్చలేయో అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. హార్ష్ ట్రూత్. ఇది సంపాదించలేదు ఏంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? బయట అంతా కోట్లు వస్తాయి అంటున్నా కానీ బెబ్బే అంటే శ్రీజత్య మెయింటెనెన్స్ చూస్తే అంతే ఉంది అనుకుంటున్నా. మెయింటెనెన్స్ చేయండి అంటే ఫేస్ కదా ఏముంది, కనిపించేటప్పుడు ఫుడ్ పెడతా అంతే. నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. సో మనం వేసుకునే బట్టల్లో కాదు, ఎవడు వేసుకుంటున్నా అనేది ఇంపార్టెంట్. ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు, మన ఫేస్ వాల్యూ. అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న. లేదు నిజంగా నేను బట్టలు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా, నేను కొనలేను. నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరమా అని వెళ్ళిపోతా. జూడియో చేస్తావు షాపింగ్? జూడియోనా, మీషోలోనే చేస్తా, జూడియోలో చేయనా? చేస్తాను. నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో 1000 బిలోనే ఉంటాయి. అంజలి ఎక్కువ కొలాబరేషన్ కాదు, షూటింగ్స్కి అంజలి వస్తుంది, లేదా వేరే డిజైనర్స్ కొలాబ్ ఇస్తారు. కాదు నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట, నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట, చిన్నపిల్లలకి. తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్గా ఉన్న, బ్రైట్గా, తెల్లగా ఉన్న వాళ్ళు. నాకు చిన్నప్పుడు ఉండేది. తెల్లగా సారీ నన్ను ఏమనుకోవద్దు, కొంచెం నల్లగా ఉన్న నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా, నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేదాన్ని చిన్నప్పుడు. ఓకే, భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది చిన్నప్పుడు. ఐ వాజ్ LKG UKG ఆ టైంలో. ఇప్పుడు కానీ ఇప్పుడు మరీ తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు. మరి కొరియన్ అందరూ తెల్లగా. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ డెల్యూషన్. వాళ్ళు ఎట్లనో రారు కాబట్టి కొరియన్ 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 అంటున్నాను. కానీ నా తదాస్ దేవతలు ఎవడో కానీ పంపించేస్తే ఓకే. ఉన్నారు కదా ఒక గ్రూప్, మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ మాత్రమే. అదే మరి నేను అదే అన్న, ఫ్రెండే అన్నా. నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, కొరియన్ ఫ్రెండ్. అవును, మనవాడు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఫ్రెండే కదా. నేను అందరికీ పరిచయం చేసేస్తా. బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫ్రెండే, ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు, లైవ్ లోకి వెళ్తూ ఉంటాడు. నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన. మొన్నే కలిసా ఢిల్లీలో. ఏమంటున్నాడు? ఏమనలేదు, వెళ్ళిపోతున్నాడు కొరియా. అవునా, నీ డాన్స్ చూడు, రమ్మనొచ్చు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ షాట్స్కి అడిగి ఉండే మీ ఇద్దరు చేస్తారని. తను కొరియన్స్ టికెట్ వేయించుకుంటా అంటే వేసుకుంటూ వచ్చి చేస్తాడు.